Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hi, an actor who is constantly motivated to try something new. I have with me Sudhir Babu on my channel Prema the Journalist. Hi Sudhir. Hello Andy. Hello. Ever since I've seen your journey, I said you've never repeated yourself. Yeah, you make that అంటే ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ కనిపిస్తుంది వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ అది మీకు ఇమ్మెటీరియల్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ yeah, డిఫరెంట్ yeah. Basically, there are two reasons for that. ఒకటి, in case I'm repeating the same characters, almost similar genres అయితే కనుక ఇట్స్ ఆల్వేస్ లైక్ ఓకే ఈ జానర్ మనం అటెంప్ట్ చేసాం. సో నాకు ఐ మీన్ షూట్కి వెళ్ళేటప్పుడు దే షుడ్ బి సంథింగ్ దట్ స్కేర్స్ మీ అనొచ్చు, ఎక్సైట్స్ మీ, స్కేర్స్ మీ అంటే భయం వేయాలి. భయం వేస్తే కనుక దెన్ యూ నో, దెన్ యూ డూ సమ్ గ్రౌండ్ వర్క్, దెన్ యూ లెర్న్ సంథింగ్, దెన్ యూ గ్రో యాజ్ అన్ యాక్టర్. సో బేసికలీ రిపీటెడ్గా అదే క్యారెక్టర్స్ చేసామంటే మనకే బోర్ కొడుతుంది. మనకు బోర్ కొట్టిందంటే ఆబ్వియస్లీ ఆడియన్స్కి కూడా బోర్ కొడుతుంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దే లుకింగ్ ఫర్ ఫ్రెష్ కంటెంట్. ఒకవేళ నేను అదే సేమ్ రిపీట్ చేసినా వాళ్ళకి ఆ ఫ్రెష్నెస్ కూడా ఉండదు. సో ఇట్స్ కాన్షియస్ ఎఫర్ట్ టు గివ్ సంథింగ్ న్యూ, సంథింగ్ ఫ్రెష్, సో దట్ దే హ్యావ్ దట్ ఫీల్ ఆఫ్ వాచింగ్ సంథింగ్ న్యూ అని. సో ఈ టూ ఫ్యాక్టర్స్ ఆర్ మై డ్రైవింగ్ ఫోర్స్ అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు జనరల్గా మీ ఫిల్మోగ్రఫీ కూడా చూసుకుంటానండి, యూ డిడ్ దిస్ హారర్ కామెడీ వే బ్యాక్, అంటే అప్పుడు ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు, మీరు చేసిన తర్వాత లైన్గా వస్తున్నాయి. అండ్ ఈవెన్ సంథింగ్ లైక్ ఒక శివ మనసులో శృతి ద ఫస్ట్ ఫిలిం ఆల్సో వెరీ డిఫరెంట్ కైండ్, అంటే ఒక సమ్ ఇయర్స్ అహెడ్ మీరు కొన్ని కాన్సెప్ట్స్ ట్రై చేశారు. యూ జస్ట్ ట్రైడ్ ఇట్, క్లిక్ అవుతుందా లేదా అన్నది దట్స్ ఇమ్మెటీరియల్ ఫర్ యూ. Yeah, there's always that risk in case you're giving something what audience is expecting. There are two sides of the coin. కొన్నిసార్లు అది బాగా లైవ్ వైర్లో వెళ్ళిపోద్ది, కొన్నిసార్లు పీపుల్ కాంట్ టేక్ ఇట్. సమ్ వర్క్ రియలీ వెల్. మీరు చెప్తున్న ప్రేమ కథ చిత్రం కానీ, యాజ్ యు సెడ్ SMS కానీ, హంట్ కూడా, ఈవెన్ హంట్ మాయా మస్చింద్ర దో ఇట్ డిడ్ంట్ వర్క్. యా అసలు 3 different characters, old aged character, you've been trying. yes that's what I mean. Yeah, I try to break Mama Mashindra kuda. Yeah, we tried something different. But sometimes it doesn't work for various reasons. Not for script అయితే కనుక people appreciated that ఒక కొత్త ట్రై చేస్తున్నా అని చెప్పి. ఒక లావ్ క్యారెక్టర్, ఒక సన్న క్యారెక్టర్, ఇద్దరు ఒకటే, ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొద్దిగా మేకప్ సైడ్ కొద్దిగా విషయం టేకింగ్ కేర్, బట్ స్టిల్ పీపుల్ రికగ్నైజ్డ్ ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ స్క్రిప్ట్ అని చెప్పి. ఈవెన్ హంట్ కూడా that's something very new, lead actor doing a role like that. I don't think anybody would have expected it. It backfired in a way, but still people appreciate me for attempting it. బట్ సుధీర్ గారు, ఎప్పుడైనా అంటే ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 13 years ఇన్ యువర్ కెరియర్, ఈ 13 yearsలో అరౌండ్ 18-19 ఫిల్మ్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చేశారు. ఎక్కడ కూడా వెన్ సంథింగ్ అంటే వెన్ యూ బిలీవ్ ఇది వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకుంటారు, ఒక ఎఫర్ట్ పెడతారు, బట్ వెన్ సంథింగ్ డజంట్ వర్క్, మీరు యూ డోంట్ పుల్ యువర్ సెల్ఫ్ డౌన్, అంటే కమాన్ నెక్స్ట్ టైమ్ ఐ షుడ్ బి సేఫ్, కొంచెం లెట్ మీ నాట్ గో అవుట్ ఆఫ్ ది బాక్స్, లెట్ మీ నాట్ ట్రై, అట్లా ఏమైనా అనుకుంటారు? ఎప్పుడైనా అనిపించింది అట్లా? డిడ్ యూ ఫియర్ ఎనీ టైమ్? ఇట్స్ నాట్ అబౌట్ మీ డూయింగ్, ఆడియన్స్, ఐ ట్రై టు గెట్ ఇన్ టు ద మైండ్ సెట్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ సీ యాజ్ అన్ ఆడియన్స్ వాళ్ళు ఇట్లాంటివి చూస్తారో లేదని. అది ఒక ఫియర్ అయితే ఉంది. నాట్ జస్ట్ ఏదో ట్రై చేసాము అది నాకు వర్కౌట్ అవ్వలేదు నా కెరీర్ కనే కాదు, బట్ ఐ జస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి చేయడమే. బట్ నాట్ ఎవ్రీథింగ్, కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి ఆడి ఉండకపోవచ్చు, బట్ యూ గాట్ టు గెట్ డౌన్ టు వాట్ యాక్చువల్లీ డిడ్ంట్ వర్క్. సో బేస్డ్ ఆన్ దట్ దెన్ ఐ వర్క్ ఆన్ దోస్ థింగ్స్. దెర్ ఆర్ మెనీ ఫిల్మ్స్ దట్ వర్క్ సమ్ టైమ్స్ అండ్ ఓటీటీలో వచ్చి బాగా నచ్చింది అని చెప్పి అన్నారు. సో అలా ఉన్నప్పుడు ఎందుకు వర్కౌట్? ఇప్పుడు హంట్ అనేది స్ట్రైట్ అవే ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఆ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేదు, లీడ్ యాక్టర్ టు డూ ఎ గే రోల్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో దట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫీల్ ఐ షుడ్ అటెంప్ట్ సంథింగ్ లైక్ దట్. బట్ Manan Superhero సంథింగ్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఇన్ థియేటర్స్, బట్ ఐ వుడ్ అటెంప్ట్ ఇట్ అగైన్ బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, వెరీ గ్రేట్ ఫిల్మ్. బట్ కొంచెం కేర్ తీసుకోవాలి దానికి, మేజర్లీ ఆన్ ద ప్రమోషన్ సైడ్, బికాస్
సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ట్రైలర్లోనే ఆడియన్స్ గెట్ ఎ ఫీల్ ఆఫ్ ఇట్, దే గెట్ దట్ చిన్న చిన్న దెన్ దే నోటీస్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జటాధార చూస్తే యూ కెన్ సీ సో మెనీ ఎలిమెంట్స్. గోస్ట్ అంటే నో బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. లాస్ట్లో ఒక బ్లడ్ లికింగ్ సీన్ ఉంటుంది, దిస్ ధన పిశాచ్ని విత్ మల్టిపుల్ హ్యాండ్స్, చిన్న పిల్లని ఎవరో చంపాలని చూస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇంట్రిగింగ్. అండ్ ట్రైలర్లోనే యూ ఆడియన్స్ హ్యావ్ దిస్ థింగ్, ఓకే ఈ సినిమా చూద్దాం రా అని. బట్ వెన్ యూ హ్యావ్ దిస్ హ్యూమన్ ఎమోషన్స్ కైండ్ ఆఫ్ అ లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్, సో కొన్నిసార్లు ఏంటంటే టీజర్లోనే ట్రైలర్లోనే అంత అట్రాక్టివ్గా అనిపించకపోవచ్చు, బికాస్ యూ నీడ్ అ ప్రాపర్ సీన్ టు అండర్స్టాండ్ దట్ ఫిల్మ్. సో బేసికలీ అలాంటి సినిమా అటెంప్ట్ చేస్తున్నప్పుడు యూ గాట్ బీ వెరీ కాషియస్ ఆన్ ద ప్రమోషన్ సైడ్. హౌ డు వీ గెట్ ఇట్ టు ది ఆడియన్స్, ఆడియన్స్లోకి ఎలా వెళ్తాం. యూ డెఫినెట్లీ హ్యావ్ టు డబుల్ ది బడ్జెట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జటాధారకి ఒక 2 or 3 crore తీసుకున్నా అది 5 or 6 చేయాలి. దట్స్ వెన్ యూ విల్ ఏబుల్ టు రీచ్ ది ఆడియన్స్. బట్ డోంట్ గో వేస్ట్ అన్న ఫీలింగ్ థియేట్రికల్, బికాస్ దీస్ డేస్ ఏమవుతుందంటే యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఆఫ్ OTT. In case you make a good film, it will get its appreciation. Maybe not in theatre, but in the OTT. Actor-wise, it's a setback, to be very frank, because theatrical pull is something that they attributed to the hero. So, a type of setbacks untai. But కొన్ని జాగ్రత్తలు తీసుకొని you have to attempt. So, every film, you cannot just say because that film didn't work, you shouldn't attempt it. You got to go down to the root cause of it, figure out why it didn't work. అప్పుడు that way you have to move forward. Mistakes అనేది అందరి వల్ల అవుతూ ఉంటుంది. Not every mistake is because of the only script. ఇది ఇంతవరకు ఒక మైథాలజీ ఆర్ స్పిరిచువల్ సబ్జెక్ట్ ఆర్ సైఫై ఆర్ థ్రిల్లర్స్ ఇలాంటివి చేయలేదు. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఫిల్మ్. మీరు చెప్పిన ప్రకారం నేను డివోషనల్ ఫిల్మ్స్ ఏవి చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ డివోషనల్. దిస్ సమ్ పార్ట్ ఆఫ్ డివోషనల్. అంటే అన్నీ కుదిరిన ఇన్ని జానర్స్ స్ప్రెడ్ అయిన ఫిల్మ్ అయితే ఎప్పుడూ చేయలేదు. దిస్ హారర్, దెర్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా, దెర్ ఇస్ అ ఫ్యాసినేటింగ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, దెర్ ఇస్ మైథాలజీ. సో దిస్ అన్ని ఎలిమెంట్స్ కుదిరిన సినిమాలే ఐ గెస్ ఎవరు చేయలేదు అనుకుంటున్నా. బట్ ఎట్లా, హౌ డిడ్ దిస్ స్టోరీ కమ్ టు యూ? బికాస్ చూస్తే దెర్ ఆర్ 2 directors, 3 producers అండ్ ఇట్ ఈస్ లైక్ పాన్ ఇండియా ఫిల్మ్. అండ్ దెన్ హిందీలో బాలీవుడ్ యాక్టర్స్ని తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్, కల్మినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో అది హౌ డిడ్ ఇట్ ఫాల్ ఇన్ యువర్ ల్యాప్, దట్ స్టోరీ? దేర్ వాస్ కాన్స్టెంట్ హంట్ ఫ్రమ్ మై సైడ్. నేను ఒక ఆహాలోనూ ఎక్కడో ఒక వెబ్ సిరీస్ చూసాను, రాక్షస కావ్యం అని. అండ్ ఐ మెట్ దట్ డైరెక్టర్ ఆస్కింగ్, బికాస్ ఐ లైక్ సమ్ పార్ట్స్ ఆఫ్ దట్, అండ్ ఐ థాట్ హీ విల్ రైట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ రాయగలరు. ఐ రీచ్డ్ హిమ్ అవుట్. He then came up with a script. When he was developing the script, then there's a friend of his who said he wants to narrate Venkat. Okay. So I heard that, and tanu cheppin script nachaledu gaani ee script nachindi. So appudu I got him to, I signed in my Sirbabu Productions, and then made him sit in my office, work on the script, kodi improve chestu unnam. Aa time lo ee producer vacharu with another script, and then all పంపించిన script నాకు నచ్చలేదు. Then they asked me if I have any scripts, which they are, because they want to work with me అన్నారు. So అట్లాగా ఈ స్క్రిప్ట్ ప్రపోజ్ చేసాం, and we still improved on the script after that also. So it's a process. You don't know when you find a good script. Sometimes, you know, people you don't expect, sometimes you make a very good come up with a very good script actually. ఇద్దరు డైరెక్టర్స్ ఎందుకు సుధీర్? It is the producer's call, to be very frank. We initial నుంచే ఫస్ట్ డే 1 నుంచే we wanted to do it in Hindi and Telugu. తెలుగులో షూట్ చేసినా సరే హిందీ కూడా సైమల్టేనియస్ రిలీజ్. దట్స్ ద రీజన్ ఇఫ్ యూ సీ ద స్టార్ కాస్ట్ ఆల్సో హిందీ తెలుగు మిక్స్డ్ ఉంటారు. ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ కాల్ బికాస్ దే ఫెల్ట్ హిందీ సెగ్మెంట్ కూడా ఉంది కాబట్టి అనదర్ డైరెక్టర్ ఈజ్ ఆల్సో దేర్, బికాస్ వెంకట్ కళ్యాణ్ ఈజ్ ఎ న్యూ గాయ్. సో ఇద్దరు బాగా జెల్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇనిషియలీ ఐ వాజ్ లైక్ వాళ్ళిద్దరు తేడాలు వస్తాయేమో ఆ టైప్లో. ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ రావచ్చు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావచ్చు, అంటే వైల్ యు ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద not easy. But they had their very I mean they bifurcated their duties separate ga chala neat ga. Script side and all Venkat Kalyan takes care, making side Abhishek used to take care. So atlaga there was good coordination between them. So maku ekkada aa feel aithe rale. So chala easy gane cheyagaliyo.
See, looking at the trailer, నేను నా అబ్జర్వేషన్ యాక్చువల్గా జటాధార అంటే మీనింగ్ ఈజ్ లైక్ శివుడి జటాల నుండి వచ్చేది అంటే సివిల్ జటాల్ని మ్యాటెడ్ హెయిర్ ని ఇట్ గివ్స్ ఒక అసెటిక్ ఫీలింగ్ అనమాట. ఇట్ లైక్ అంటే ఒక స్టేజ్ కైండ్ ఆఫ్ అ పర్సన్, వెరీ స్పిరిచువలీ అవేకెండ్ పర్సన్, అండ్ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఒక తత్వం. ఇవన్నీ మనకు స్ఫురిస్తాయి జటాధార అంటే. అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక ధన పిశాచికి అగేన్స్ట్గా, అంటే ఒక గ్రీడ్కి అగేన్స్ట్గా ఒక పర్సన్ హూ ఈజ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ అన్న ఒక ఇట్ ఇస్ జస్ట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ ద ట్రైలర్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఈజ్ ద ఫిల్మ్ గోయింగ్ టు బి ఆన్ దోస్ లైన్స్? బట్ జటాధార పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దేర్ ఇస్ అన్ థియరీ దట్స్ బిన్ ఎక్స్ప్లెయిన్, పురాణంలో కూడా ఉంది. గంగ అంత హెవీగా ఫ్లో అవుతున్నప్పుడు భూమి మీద పడితే దిస్ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ దట్ హ్యాపెన్స్. సో వాట్ శివ డస్ ఇస్ విత్ త్రూ హిస్ హెయిర్ వెన్ ఇట్ ఫాల్స్ ఇట్ కంట్రోల్స్ ద స్పీడ్ ఆఫ్ గంగా అనమాట. సో అందుకని ఏంటంటే ఈ సినిమాలో కూడా రిజంబ్లెన్స్గా ఏంటంటే దెర్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ ఇన్ he has to come and save when the humans cannot save, find a solution. ఆ కాంటెక్స్లో పెట్టిందనమాట. And also I always think, title of the film should be the core, what people take back home. ఇప్పుడు జటాధార అనేప్పటికీ యాప్ట్, శివుడు వచ్చి చేస్తున్నారు కాబట్టి, శివుడు వచ్చి ఈజ్ ఫైండింగ్ ఏ సొల్యూషన్, హీస్ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్కి సొల్యూషన్ ఇస్తున్నారు కాబట్టి దెన్ వీ నేమ్డ్ హిమ్ యాజ్ జటాధార. ఓకే. సో అంటే ఈ ప్రాసెస్లో అందులో యాక్చువల్గా వెన్ ఐమ్ సీయింగ్ ద ట్రైలర్ దర్ ఆర్ సో మెనీ యాంగిల్స్ ఇన్ ఇట్. అంటే ఒక పక్కన ఒక డివైన్ యాంగిల్, దెన్ దేర్ ఈస్ అ డెమోన్, టుడేస్ కాంటెంపరీ వరల్డ్కి కనెక్ట్ చేసే ఒక ఆస్పెక్ట్. అంటే టుడే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, పవర్, ఫేమ్, అన్నిటికీ గ్రీడే. ద హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ టు అచీవ్ సంథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఐ హ్యావ్ టు బీ దేర్ అని ఒక కైండ్ ఆఫ్ రన్నింగ్, ఒక ర్యాట్ రేస్ అనుకోండి. అండ్ అన్కాన్షియస్గా రన్నింగ్ బిహైండ్ సంథింగ్ విచ్ నీడ్ నాట్ బీ, అంటే మనది కాంది దాని వెంట కూడా పరిగెడితే ఒక తత్వం ఇట్స్ దేర్, ఇట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సొసైటీ. సో ఆర్ యూ ఆల్సో కనెక్టింగ్ సంథింగ్ కరెంట్ సొసైటీకి, కాంటెంపరీ సొసైటీకి కూడా కనెక్ట్ చేస్తూ తీసిన సినిమానా? ఇట్స్ నాట్ లైక్ ట్రైంగ్ టు కనెక్ట్ సంథింగ్, బట్ మీరు చెప్పిన అన్ని పాయింట్స్ ఉన్నప్పుడు ఫేమ్ ఉంటుంది, దిస్ గ్రీడ్ కమ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఫేమ్ కోసం గ్రీడ్ ఉండొచ్చు, దిస్ పవర్ కోసం గ్రీడ్ ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ధనానికి సంబంధించిన గ్రీడ్. ఇది మనీ, అంటే ధనానికి సంబంధించి మనీ మ్యాటర్స్కి. సో వీ ఓన్లీ టచ్ దిస్ పాయింట్. ఓకే. సో అంటే మనది కాంది మనం ఎప్పుడు ఆశపడకూడదు. ఆశపడితే దేర్ విల్ బీ డేంజరస్ థింగ్స్ దట్ హ్యాపెన్ అన్న ఒక థ్రెడ్లో, ఒక లైన్లో చెప్పాలంటే థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ గ్రీడ్ వర్సెస్ సాక్రిఫైస్. ఓకే. సో సోనాక్షి సిన్హా ప్లేస్ ద గ్రీడ్ అండ్ యూ ప్లే ద సాక్రిఫైస్? లేదు, సాక్రిఫైస్ అనేది కరెక్ట్, గ్రీడ్ అనేది మీరు చూడాలి. షీఈస్ ద హెడ్ ఆఫ్ గ్రీడ్ అనొచ్చు. ఓకే. హెడ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గ్రీడీ. యా. వాట్ ఈస్ శిల్పా శిరోద్కర్స్ క్యారెక్టర్? చాలా కాలం తర్వాత షీఈస్ అగైన్ బ్యాక్ యాక్టింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. I can't reveal much of Shilpa's character. She's from a core character. She's a very important role. After me and Sonakshi, I think she's got a major role to play. I can't reveal much of Shilpa's character. She lives in a small town village, Rudraram ane village lo, and she gets some dreams. Okay. In our deenlo. And what are those dreams? Why are those dreams coming? What did she do with those dreams? Anedi is the story. Okay. Yeah. How spiritual are you, Sudhir? Because నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక 4-5 సార్లు కలిసాను, ఓన్లీ త్రూ ఇంటర్వ్యూస్. ఐ ఫీల్ యూఆర్ వెరీ వెరీ స్పిరిచువలీ అవేకెండ్ గై నాకు అనిపిస్తుంది. అంటే వెదర్ ఇట్ ఈస్, యూ డోంట్ రియలీ కేర్ టూ మచ్ అబౌట్ ఇది హిట్టా ఫ్లాపా, లేకపోతే ఇది నాకు ఏమన్నా ఇస్తుందా ఇవ్వట్లేదా, దీనివల్ల నాకేమన్నా ఒరుగుతుందా ఒరగదా, ఇంత మీరు ఆలోచించరు. యూ జస్ట్ ఇది అంటారు కదా, జస్ట్ డూ యువర్ డ్యూటీ, డోంట్ థింక్ అబౌట్, అంటే నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు అని ఒక భగవద్గీతలో చెప్పినట్టు చాలా హ్యాపీ సోల్ లాగా అనిపిస్తారు. ఐఎమ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, బట్ ఆల్ దిస్ హిట్ మీ వెరీ బ్యాడ్లీ. In fact, you put all the heroes in one line and
మీకు భూతద్దం, you can go inside and find out who's getting hurt more. I'll be the person who's getting hurt more. Really? Yeah. I try to give everything to the role, everything possible, even a minute expression, minute shot, minute CG shot or something. And when that doesn't happen, I really get upset. But somewhere I pull myself together. నేను మళ్ళీ వచ్చి for the bigger cause I come and contribute. That's how it is. Okay. Even in this film, I would say out of 100%, 99% will be something I really like. Dead on, spot on. It's going to be a blockbuster. 1%, if it was me, I would have said, okay, ఆ సీను లేకపోతే రోలింగ్ టైటిల్స్లో ఇది వద్దు, ఓకే ఓకే ఈ అని నేను చెప్తాను. బట్ వెన్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్, దెన్ పీపుల్ వాంటెడ్ దిస్, దెన్ I gave it to him. So actually, according to, I'm really upset for that, but I know in case నేను ఆ చిన్న 1% కోసం వరి అయ్యి నేను ఏదో గొడవ పెట్టేసి అది ఇంటర్వ్యూలు చేయలేదంటే ఎలా వద్దు, రేపు 99% పోద్ది. సో somewhere I think in a bigger scale, and then I contribute to it, something like that. And sometimes films work కామనప్పుడు, of course it hits me very badly, but ఎక్కడి నుంచో ఒక మోటివేషన్ వస్తుంది. when there is always that negative thing happening around, there's always some positive you have to search. That itself is being spiritual. మీరు ఇన్సైడ్ ఎంత స్తబ్దతగా ప్రశాంతంగా ఉండకపోతే ఇవి జరగవు. అఫ్ కోర్స్ యూ షో అవుట్ సైడ్ వాట్ యు ఆర్ ఆన్ అండ్ ఆఫ్, బట్ ఇన్సైడ్ ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ స్టాప్స్ యూ. ఐ థింక్ ఇన్ ఎ వే దట్ స్పోర్ట్స్లో అన్ని గేమ్లు అన్ని మ్యాచ్లు గెలవడం కుదరదు. You got to accept it. Sometimes you lose, and you got to figure out a way to bounce back. Because one thing అంటే every film రకరకాల పాజిటివ్ చూసి again I get back and start working hard again. Sometimes it could be family, sometimes I look back and say, okay, నేను నా వర్క్ నేను కరెక్ట్గా చేశాను కదా. And I know in case నేను ఏదో బాధపడిపోయి పక్కన కూర్చొని ఏదో మూలపడిపోయి ఐఎమ్ తాగుతూ కూర్చున్నా అంటే కనుక ఐ నో దట్ ఇప్పుడున్న స్టేజ్ కనుక కింద పడతాం. సో సమ్ మోటివేషన్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. దిస్ ఆల్వేస్ దట్ మోటివేషన్ అరౌండ్ యూ హ్యావ్ టు స్టిల్ కీప్ కమింగ్ బ్యాక్. నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను, మీరు సోనాక్షి గారు 3 days కంటిన్యూస్గా 24 hours యూ యాక్టెడ్ ఇన్ సమ్ క్లైమాక్స్ సీన్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్. I don't know what it is. 8 days, not even 3 days. 8 days? 8 days. It's not like 24 hours. ఒక్క రోజు మాత్రం 24 hours. మిగతా అన్ని రోజులు ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 9 to 10, 11, 12, 6. It's like 18 hours. 18 hours. So you hardly slept? Yeah, 5 hours or 6 hours of sleep. అంటే కొద్దిగా ఏం చేసేవాళ్ళంటే సోనాక్షిని కొద్దిగా ఎర్లీగా పంపించేసేవాళ్ళు కొన్ని తన షార్ట్స్ తీసి, దెన్ ఐ యూస్ టు కమ్ అట్లాగా. సో బట్ ఐ రిమెంబర్ స్టేయింగ్ ఆన్ ద సెట్, పొద్దున్నే ఫస్ట్ వచ్చి మళ్ళీ లాస్ట్ వెళ్ళేది ఫర్ దట్ 8 days, 8 to 9 days. లాస్ట్ డే అయితే 24 hours. ట్రైలర్ లో మీ ఇద్దరి ఎన్కౌంటర్ సీన్, దట్ కాన్ఫ్లిక్ట్. yes. అంటే మీరు దట్ మీన్స్ ఇఫ్ యూ స్లెప్ట్ ఈవెన్ ఫర్ 4-5 hours, ఇక మీరు ఐ థింక్ మీ మేకప్ డ్రెస్ లోనే పడుకోవాలేమో. మళ్ళీ లేచి హౌ మచ్ ఇట్ విల్ టేక్ 2-3 hours టు అగైన్ ఫర్ హర్ టు గెట్ రెడీ. ఇట్ యూస్ టు టేక్ 2-3 hours. సో ఆ టైంలో నా మీద చుట్టేవాళ్ళు అనమాట, నా మీద తీసేవాళ్ళు షార్ట్స్. ఓకే. అండ్ లక్కీలీ ఏంటంటే దట్స్ అన్ యాక్షన్ సీక్వెన్స్, కూడా అందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎంత మనం టైర్డ్గా ఉంటేనే అంత ఇట్లా హెల్ప్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. ఓన్లీ థింగ్ ఈజ్ ఎనర్జీస్ విల్ బి లో, బట్ సమ్హౌ ఐ డెంట్ ఈవెన్ ఫీల్ దట్ ఎనర్జీ లో కూడా. ఐ వాజ్ కాన్స్టెంట్లీ పంప్డ్ అప్, ఇది చేయాలి ఇది ఎలా చేద్దాం అలా చేద్దాం అలాగే ఉంది. I never felt a bit also that I was exhausted kind of a feel, not even once or 1 second in the entire shoot of 9 days. What about Sonakshi? No, she was also cool. And the best part is, she's also very cool. And తనకి ఏంటంటే సెట్ మీద ఉండే కాదు, కాస్ట్యూమ్ వేసుకొని రెడీ అయ్యి మేకప్ వేసి అదే 3 hours పట్టేది తనకి. అండ్ షీజ్ ఆల్సో అసలు ఎక్కడ ఒక మాట కానీ ఒక ట్యాంట్రమ్ కానీ నథింగ్ లైక్ ఇట్. షీజ్ లైక్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. నథింగ్, వచ్చి కూర్చుంటుంది. ఆయన ఎక్కండి రోప్ కడతారు, ఎలాడదీస్తారు కొంచెం గంట 2 గంటలు ఎలాడుతూ ఉంటుంది. సో it's very easy to work with people when they don't mind working so hard in spite of doing so many films. ఎంత ప్యాషన్ ఉంటే చేస్తారు అలా.
ఐ హర్డ్ దట్ అంటే సీజీతో పాటు ఈ సినిమాకి మీరు చాలా ఏఐ కూడా వాడారని విన్నా, కరెక్టేనా? లేదండి, ఏఐ మీరు ట్రైలర్లో చూస్తుంటే ఫస్ట్ 3 షాట్స్ అలా ఉంటుంది. సినిమాలో కూడా ఫస్ట్ ఒక 1 minute వస్తుంది ఏఐ, బికాస్ సెట్టింగ్ అప్ ద వరల్డ్ ఏంటి అనేది, అది మాత్రమే. రెస్ట్ ఆల్ ఇస్ రియల్గా షూట్ చేసాం, ఎంటైర్ థింగ్ ఇస్ రియల్. మేబీ ఇప్పుడు శివతాండం ఒక చోట వస్తుంది, అక్కడ కొద్దిగా మిక్స్ చేస్తాం, కానీ ఎంటైర్ ఫిల్మ్ ఇస్ ప్రెసెంట్ టైం లైన్ రియల్గా షూట్ చేసాం. కొన్ని ఎఫెక్ట్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసామే, కానీ ఏఐలో షూట్ చేసింది ఏం లేదు. ఓన్లీ దట్ ఫస్ట్ 1 minute వరల్డ్ బిల్డింగ్ అంటే చెప్తారనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఒకప్పుడు బ్యాంకులు లేని టైంలో ధనాన్ని భూమి లోపల దాచిపెట్టేవాళ్ళు, దానికి బంధనాలుగా వేసేవాళ్ళు, దానికి ఒక పిశాచిని కాపలాగా పెట్టేవాళ్ళు. సో ఈ సెక్షన్ వస్తుంది 1 minute ఫస్ట్. ఆ సెక్షన్లో మాత్రమే వీ యూజ్డ్ ఏఐ. సో ట్రైలర్లో కూడా ఫస్ట్ 3 షాట్సే, దట్ ఈస్ వాట్ ఇన్ ఏ. దాని తర్వాత మీకు ఎక్కడ ఉంటుంది, సినిమాలో కూడా అదే టైప్లో ఫస్ట్ 1 minute ఉంటుంది టైటిల్స్ వచ్చేటప్పుడు. రెస్ట్ ఆల్ ఇస్ నో ఏఐ. మీరు ట్రైలర్లోని ఒక సీన్ మాత్రం నాకు రివీల్ చేయాలి. ద లాస్ట్ సీన్, మీరు యూఆర్ లికింగ్ సమ్ బ్లడ్ థింగ్, ఐఎమ్ షూర్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్, బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అంటే హౌ డిడ్ యూ షూట్ దట్? అది అంటే దట్ ఇంటెన్స్ సీన్, యువర్ ఇమోషన్స్, నేనైతే అసలు ఐ వాస్ టేకెన్ అ బ్యాక్. ఓ మై గాడ్ అనిపించింది. లాస్ట్ సీన్ వాజ్ వెరీ, అంటే ఒక స్పైన్ చిల్లింగ్ సీన్ అంటారు కదా, అట్లా ఉండే అది. సో యా, ఇట్స్ అంటే ఒక క్లైమాక్స్లో ఒక మూమెంట్ వస్తుంది, ఒక చిన్న హై పాయింట్ వస్తుంది క్లైమాక్స్లో. ఆ పాయింట్లో జరుగుతుంది. పీపుల్ వాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్. ఎక్స్పెక్ట్ చేయడం ఇట్స్ జస్ట్ 1 take. ఇట్స్ నాట్ ఈవెన్ జస్ట్ 1 take. ఐ టోల్డ్ దెమ్, అది కూడా ఏంటంటే ఒక షార్ట్ తీశారు, పుట్ ద బ్లడ్ హియర్, అంతే. ఎవరికి తెలియని కూడా తెలియదు యాక్చువల్లీ. ఈవెన్ డైరెక్టర్స్ కూడా దే డిడ్ంట్ నో హౌ టు, బట్ దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. ఆ ఎంటైర్ క్లైమాక్స్ ఇలా చేద్దామని. ద ఓన్లీ ప్రాబ్లమ్ వాజ్ ఆ బ్లడ్ మేము లోపలికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం వద్దని భయం తప్పితే. అది బ్లడ్ ఓరల్లీ మింగినా సరే ఏం కాని బ్లడ్ కొన్ని ఉంటాయి, కొన్ని పైన వేసే, కొన్ని ఓరల్గా మింగొచ్చు కూడా. సో ఐ వాజ్ జస్ట్ వరీడ్ బికాస్ మై మేకప్ మ్యాన్ పీపుల్ టోల్డ్ అది లోపలికి వెళ్ళిపోయినా ఏం కాదు సార్ అన్నారు. బట్ ద ప్రాబ్లమ్ వాజ్ అక్కడంతా మట్టి గిట్టి. సో వాట్ వీ డిడ్ ఇస్ ఐ పుట్ ఎ గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్, and I was lying on that. ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద వేసేసారు ఫ్రెష్. సో దే పుట్ ద ఎడ్జ్లో లీవ్స్ వేసారు, అండ్ దెన్ మనం నాకేసాం అనమాట ఫుల్గా. సో దెర్ విల్ బి క్లైమాక్స్లో దెర్ విల్ బి అలాంటి ఎపిసోడ్స్ 2-3 ఉంటాయి. ఒక గూస్ బంప్స్ వచ్చి అంటారు ఒక సెకండ్, బట్ స్టిల్ ఓ మై గాడ్ ఐ విష్ ఓన్లీ సెన్సార్ వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయకుండా పాస్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఈవెన్ దే ఇఫ్ దే గివ్ రెడీ టు గివ్ ఎన్ ఏ, బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద క్లైమాక్స్. అవునా? ఓకే. సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎంతసేపు ఉంటుంది సినిమాలో? దట్ విల్ బి 15 minutes. వావ్, 15 minutes ఉంటుంది. ఫుల్ టు 15 minutes ఉంటుంది. అండ్ ఇనిషియలీ వి థాట్ 15 minutes క్లైమాక్స్ అనేప్పటికీ అమ్మో ఎలా వెళ్తుంది అని. ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు కూడా ఎవరికి అర్థం కాదు. వన్స్ యూ సీ దట్ అండ్ ఇట్ విల్ ఫీల్ లైక్ 15 minutes ఇలా వెళ్ళిపోద్ది. There are 2 episodes like that in the second half. And that also will be 15 minutes. 15, 30 minutes అక్కడే అయిపోతుంది మీకు. అండ్ బట్ ఆ 15 minutes కూడా there's some beat point of 40 secondsకి నెక్స్ట్ లెవెల్ అలా వెళ్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఎ వీడియో గేమ్ యూ ప్లే గోయింగ్ టు ఇట్ బికమ్ మోర్ టఫ్ ఆర్ ఇప్పుడేంటి అట్ విల్ బి లైక్ దట్. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రిగింగ్, ఇంటెన్స్గా ఉంటుంది. సో యా, జనరల్ థియరీని అయితే బ్రేక్ చేస్తాం. జనరల్ థియరీ ఆఫ్ ఒక సీన్ లెంత్ 4 minutes ఉండాలి అని అయితే బ్రేక్ అవుతుంది. యా, అదైతే బ్రేక్ చేస్తాం. అండ్ నెవర్ వన్స్ ఆల్సో వి వర్ స్కేర్డ్ ఆఫ్ డూయింగ్ ఇట్ బికాస్ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ దానిలో. ఐ స్టిల్ రిమెంబర్ సమ్మోన్ అప్పుడు ఒకటే సీన్ టెర్రస్ మీద 8 minutes 9 minutes ఉంటుంది. అండ్ ఎవ్రీబడి కేమ్ అప్ అండ్ సెడ్ టెర్రస్ మీద ప్రొడ్యూసర్స్ అందరూ అనేవాళ్ళు 8 minutes సార్, అది ఒక కాన్వర్సేషన్, జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు కూర్చొని. But still, that was the best scene of the film. I love Sammohan. Yeah, it's a very nice film. Yeah. Very, very nice film. So basically, when you're trying to do something out of the box, then if you're sure the audience will have a fresh experience, then you should try. So, 15 minutes అయినా 8-9 days shoot చేసుకుని 8-9. Yeah, 15 minutes. Okay. 9 days. ఇంకొక ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా 15 minutes ఉంటుంది. అది కూడా వాళ్ళు 8 to 10 days చేశారు. Okay. How was the dubbing experience? బికాజ్ ఇలాంటి సినిమాలకి ఒక పక్కన యూ నీడ్, బికాజ్ యువర్ క్యారెక్టర్ హ్యాస్ వేరీడ్ షేడ్స్ కదా. కొంచెం సాఫ్ట్ సటిల్గా ఉండే ఒక అబ్బాయి, మళ్ళీ కొంచెము
వాయిస్ రేజ్ అవుతుంది. టువర్డ్స్ ఎండ్ ఇట్ ఈస్ లైక్ Yeah. హై వాల్యూమ్ టోటల్లీ. సో హౌ వాజ్ ఇట్? డబ్బింగ్ ఇట్స్ నాట్ వెరీ టఫ్ దీస్ డేస్ ఫర్ మీ. చాలా ఈజీగానే చేస్తాను. అర్లియర్ ఫస్ట్ సినిమా తర్వాత అయితే మాత్రం భయం వేసేది, డబ్బింగ్ అని. నా ఐ గాట్ హ్యాంగ్ ఆఫ్ ఇట్, హౌ టు క్యారీ ద క్యారెక్టర్, హౌ ఐ పర్ఫార్మ్డ్ ఓవర్ దేర్ షూట్లో, డబ్బింగ్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసేపటికి చాలా ఈజీగానే చేశాను. అండ్ సెకండ్ హాఫ్లో నాకు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఓకే, అందరికన్నా ఎక్కువ డైలాగ్స్ కదా సుధీర్. మీరు సైలెంట్గా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్తో కొన్ని చిన్న ఎక్స్ప్రెషన్స్ హమ్మింగ్లో అటువంటి ఇస్తుంటారు కదా, అట్లాగే అవసరం పడలేదు పెద్దగా. ఓకే, ప్రతి ఒక్కటి కెమెరా కోసం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హ్యావ్ టు సమ్ టైమ్స్ ఎవ్రీథింగ్ హస్ చేంజ్ నో. యా, ఫిల్మ్ మేకింగ్ అండ్ డూయింగ్ యాక్టింగ్ అంతా డబ్బింగ్ దగ్గరకు వచ్చేసరికి బికమ్ వే టు న్యాచురల్ ఐ థింక్. No, that's how it should be also. It's more of behaving than acting. మా మీద షార్ట్ పెట్టారంటే ఏదో ఒక సౌండ్ చేయాలన్నా కాకుండా, యూ జస్ట్ సీ దట్స్ ఆల్సో డన్. అందరికన్నా ఎక్కువ డైలాగులు ఎవరికి ఉంటారు? సుబ్రహ్మణ్య సుధాకర్ గారికి ఉంటాయి సినిమాలో. he talks a lot in the film, almost like కార్తికేయ 2లో మన అనుపమ్ ఖేర్ గారు కైండ్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ నరేషన్ అబౌట్ లార్డ్ శివ ఉంటాయి. ద థీరీస్, ద కథలు, మనం శివుడి గురించి విన్న కథల్ని ఆ కథలు యూజ్ చేసుకొని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేయడం. దిస్ ఆల్సో సైన్స్ ఎలిమెంట్ కమింగ్ ఇన్. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్? సైన్స్ అండ్ mythology both go hand in hand in this film. Is it అంటే ఏదన్నా ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ శివుడి కథల నుంచి ఏదైనా తీసుకొని అడాప్ట్ చేసుకొని దాన్ని అడాప్ట్ చేశారా? అంటే కథ అలా తీసుకోలేదు, ఆయన కథను యూజ్ చేసి సొల్యూషన్ ఇచ్చాం కాన్ఫ్లిక్ట్ పాయింట్. ఇట్ వీలేదు. ఒక ఆయన గురించి చాలా కథలు వింటాం, అరుణాచలం గురించి కానీ డిఫరెంట్ టెంపుల్స్ గురించి వింటాం. సో ఆయన కథలు ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, అవి యూజ్ చేసుకుంటూ ఈ సినిమాకి సంబంధించి ఒక సొల్యూషన్ ఇచ్చాం. ఓకే, మీ ఫస్ట్ ఎవర్ ప్రమోషనల్ వీడియో దట్ పెయింటింగ్, అది మీకు వచ్చా? అది యూ లెర్న్డ్ ఇట్? యా, అంటే ఎప్పటి నుంచో తెలుసా? లేదు, అప్పుడు దానికి బిఫోరే కొద్దిగా పెయింటింగ్ స్టార్ట్ చేశాను. బిఫోర్ ఫ్యూ మంత్స్ బిఫోర్. అంత పర్ఫెక్ట్గా ఎలా చేశారు సుధీర్? దానిలో 70% నేనే చేశాను. There is 30% of me when I'm going wrong. There was someone correcting me. Yeah, that is there. But still, yeah. Even if it is 70, commendable అది. I was like amazed అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు అది. ఎంత టైం పట్టింది మీకు? 4 hours. 4 hours పట్టింది. అండ్ బిఫోర్ దట్ నేను అదే ఆయన దగ్గరే పెయింటింగ్కి క్లాసెస్కి వెళ్ళేవాడిని. వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ పెయింటింగ్స్ అండ్ ఆల్. లాస్ట్ 2 monthsగా బీన్ drawing abstract paintings and all those things. So కొద్దిగా అది ఉంది కాబట్టి it became little easy. Once I decided to do this, then he was there to guide. It became little easy. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఆల్మోస్ట్ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి. వాట్ డు దే సే అబౌట్ యువర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్? మీ సినిమాల చాయిసెస్, జటాధార గురించి ఏమంటున్నారు? They can see, they always look for this thrill factors because Gen Z crowd kabatti. They look for this Haromara ఉన్నప్పుడు they really got excited. Jatadharak they excited. Manan Superhero they didn't get much excited. Manan Superhero అయినా సరే. So because they respond to బయట జరిగే మన ఇంటరాక్షన్స్కి, టాక్స్కి, కామెంట్స్కి వాళ్ళు చూస్తారు కదా. Similarly, వాళ్ళు కూడా ఏంటంటే they get excited based on that to a certain extent. When they can see it's something out of the box, blood licking the అలాంటివి చూసినప్పుడు then they feel అమ్మో ఇదేదో ఉంది ఈ సినిమాలో. So but they like Manan Superhero also after watching the film. They liked it. Yeah, they liked it. See, I don't know why, but your films are very good, Sudhir. They're like, అంటే చెప్తున్నాను కదా, కొన్ని ఎందుకు ఆడలేదు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కసారి. అంటే why they didn't really do well. Because no, not in OTT. I watch them in theater only. Especially నాకు Samohanam is my favorite. And then your Manana Superhero. Yeah. And I don't know, Hunt also, parts and parts. I liked your performance. No, there are people who liked it very much. Yeah, exactly. ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి, I mean, they like the film very much. I still remember a lot of people ఇలా యాంకర్ చేసే వాళ్ళు వచ్చి నాకు ఎందుకు ఆడలేదు ఆ సినిమా, అర్థం కాలేదని అని చెప్పి అంటున్నారు. దెన్ ఐ సెడ్, ఇప్పుడు ఆడియన్స్ నన్ను ఒక రకంగా చూస్తారు. పీపుల్ హూ కమ్ టు వాచ్ మై ఫిల్మ్ దే లుక్ ఫర్ సర్టన్ థింగ్స్.
when they don't get that, they get disappointed. Yeah. When they're neutral audience, when they come and see, then they're like, భలే ట్రై చేశాడు, it's nice, I didn't expect this అని అంటారు. It's okay. It's okay. But ఇలాంటి ఒక కన్ఫ్యూజ్డ్ సినారియోలో హౌ డస్ జడ్జ్మెంట్ కమ్? మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నౌ ఐఎమ్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ, ప్రీవియస్లీ ఒక 2-3 కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇలా అయింది, వాట్ కేర్ ఐ షుడ్ టేక్, అట్లా ఏమన్నా డీప్గా ఆలోచిస్తారా when such things happen? Yeah, I give it a thought. అదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ట్రై చేస్తాను. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ షుడ్ బి ఎక్సైటింగ్. ఎక్సైటింగ్గా ఉండాలి. దాని తర్వాత దెన్ ద రిస్క్ ఫ్యాక్టర్ కమ్స్ ఇన్. ఇప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎలాగా చేద్దామా వద్దా, చేయాలంటే ఏంటి, వితౌట్ దట్ రిస్క్ ఫ్యాక్టర్ కెన్ వి స్టిల్ గెట్ ద సేమ్ ఎక్సైట్మెంట్ ఈ కథ ఇలా చెప్తే కనుక. అంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, యూ గోట్ ప్రిపేర్ ది ఆడియన్స్ ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ అ ట్విస్ట్ లాగా వస్తుంది అంటే దట్స్ అ రిస్క్. ఇఫ్ యూ ప్రిపేర్ ది ఆడియన్స్ దెన్ బ్రింగ్ అప్ దెమ్, దెన్ అప్పుడు ఓకే టు సర్టన్ ఎక్స్టెంట్. అండ్ కొన్ని సినిమాలు ఇఫ్ ద ఫన్ ఈస్ డామినెంట్ దెన్ యూ కెన్ ట్రై మోర్. ఇప్పుడు హారర్ కామెడీ చెప్తున్నప్పుడు ఇట్ డజంట్ గో ఫర్ రెగ్యులర్ ప్యాటర్న్. అసలు పాట గీట ఏదో పాటలు వస్తూ ఉంటాయి, అది ఒక ఫార్ములా లాగా ఉండదు. బట్ స్టిల్ వెన్ యూ మేక్ పీపుల్ లాఫ్ సో మచ్ దెన్ ఇట్ విల్ వర్క్. అది వేరేది అవసరం లేదు, వేరే ఎలిమెంట్ ఏదే అవసరం లేదు. లవ్ వర్కౌట్ అవుతుంది, దానిలో ఏమీ లేదు, ఎమోషన్ కూడా ఏం పెద్ద వర్కౌట్ కాదు, ఫన్ మాత్రం విపరీతంగా వర్కౌట్ అవుతుంది. సో వెన్ యూ సే ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ లాట్ ఆఫ్ ఫన్, దెన్ యూ ఆల్వేస్ ఛాన్స్ ఆఫ్ పాసింగ్ ఇట్. ఇప్పుడు మన లిటిల్ హార్ట్స్ అని వచ్చింది, ద కాన్సెప్ట్ ఇస్ వెరీ న్యూ. అదే కాన్సెప్ట్ ఒక సీరియస్గా లైటర్ వెయిన్లో చెప్పుంటే వర్కౌట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఫన్ అండ్ లాస్ట్లో నైస్ లిటిల్ ట్విస్ట్, ఇట్ వర్క్. ఏదో గట్ ఫీలింగ్ ఉంటుంది. కొద్దిగా గట్ ఫీలింగ్ కూడా ఇంపార్టెంట్, బికాస్ అలా ప్రిడిక్ట్ చేయగలిగితే ప్రతి 100 సినిమాలు హిట్ అవుతాయి. ఓకే, బిఫోర్ వి ఎండ్ 3 rapid fire questions. The first one is, మీ ఇప్పటివరకు మీరు యాక్ట్ చేసిన ఇన్ని క్యారెక్టర్స్లో యువర్ టాప్ 2 ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటి? I would say one is Sridevi Soda Center and Sammohan. These two I like. Okay. I'll give you 3 words. The moment I utter that word, మీరు ఒక వెంటనే ఒక వర్డ్ చెప్పాలి దానికి. What do you feel inside అని? Films are great entertainers. Yeah. Okay. Fitness. Lifestyle. Family is hard. Motivation. Okay, the final question. జటాధారకు సంబంధించి ద మోస్ట్ స్ట్రేనియస్, వెరీ హార్డ్, అంటే కొంచెము స్కేర్డ్ టు డూ సీన్ ఏంటి? సీన్ అన్న కానీ, బట్ దేర్ ఇస్ అ క్లాసికల్ డాన్స్ విచ్ ఐఎమ్ సపోజ్ టు డూ ఇన్ దిస్ ఫిల్మ్. ఎప్పుడు నేను క్లాసికల్ అని ట్రై చేయలేదు. ఓకే. ఐ నెవర్ ఈవెన్ ట్రైడ్ రిహార్సింగ్, ప్రాక్టీస్లో ఎప్పుడు చేయలేదు. ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఐ కాంట్ డూ క్లాసికల్. బట్ ఈ సినిమాలో శివతాండవం చేయాల్సి వచ్చింది. సో ఐ డిడ్ నైస్ ప్రెప్ and I did. That was first, అదైతే భయం వేసింది. But still after seeing the output, after everybody seeing it, they are very happy with what it's there. నేర్చుకున్నారా? Did you got trained? How many days? How long? 10 days చేశాను. 10 days of proper, అంటే ఏదో డాన్స్ లాగా బూట్లు వేసుకొని వెళ్ళిపోయి కాకుండా పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి చెప్పులు లేకుండా ఏమీ లేకుండా ప్రాపర్గా చేశాను. షూట్ చేసేటప్పుడు నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ తింటూ, సో అట్లా చేశాను. వెరీ గుడ్ సుధీర్, లుకింగ్ ఫార్వర్డ్ బికాస్ సో మెనీ ఎలిమెంట్స్, వెరీ ఇంట్రీగింగ్, వెరీ ఎక్సైటింగ్. You should watch it, and then I'm sure this would be a very good film for you. Please do watch and call me. Of course, let me know your experience. I will. Thank you so much. Thanks.